ఒక ఒక వ్యభిచారపు స్త్రీని రాళ్లతో కొట్టడానికి తీసుకుని వస్తారు యేసయ్య దగ్గరికి. ఆయన మంచితనము ఎంత చక్కగా ఆయన చూపిస్తున్నాడంటే చూడండి, తీసుకొని వచ్చి వాళ్ళందరూ కూడా వాళ్ళ రూల్స్ ప్రకారం, వాళ్ళ లా ప్రకారం, వాళ్ళ చట్టం ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం ఒక వ్యభిచారపు స్త్రీ దొరికినది, వ్యభిచారం చేస్తూ దొరికినది అని అంటే ఆమెను రాళ్లతో కొట్టి చంపేయాల్సిందే, ఇంకా వేరే మార్గం ఏం లేదు. ఎవరు దొరికినా మరి ఎవడో తప్పించుకున్నాడు, ఆమెతో పాటు ఉండేవాడు తప్పించుకున్నాడు, ఆమెను మాత్రమే ఎత్తుకొని వచ్చారు. అందరూ కూడా ఇప్పుడు యేసయ్య దగ్గరికే పిలుచుకొని వస్తున్నారు. కామన్గా అయితే యేసయ్య దగ్గరికి పిలుచుకురావాల్సిన పని లేదు. హల్లెలూయా. ఏం చేశారు, అక్కడికక్కడి నుంచే ఊరు బయటికి తీసుకుపోయి రాళ్ళు తీసుకొని కొట్టి చంపేయడమే. దొరికింది కాబట్టి రెడ్ హ్యాండెడ్గా ఒక 3-4 సాక్షులు చూశారంటే రెడ్ హ్యాండెడ్గా. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈమెను యేసయ్య దగ్గర పిలుచుకొని వస్తున్నారు. ఏం చెప్తాడో ఈయన కూడా చూద్దాం అంటే, ఈయనని చిక్కలో పెట్టడానికి మోషే ధర్మశాస్త్రము ప్రకారము ఈయన తీర్పు తీర్చాడా, ఈయన ఓకే లేదు వద్దు అని చెప్పాడా, ఇతడు మోషేకి వ్యతిరేకం, దేవునికి వ్యతిరేకం, మోషే ధర్మశాస్త్రానికి అనుకూలంగా మాట్లాడతాడా, వ్యతిరేకంగా మాట్లాడతాడా? ఈ ప్లాన్ ఎవరిది? ప్రజల్ని కాదు, అక్కడ ఉండే అధికారులు, నాయకులు వాళ్ళది. హల్లెలూయా. కాలికేసే మెడకి, మెడకేసే కాలికేసే క్వశ్చన్లు తీసుకొని వస్తారు ప్రతిసారి యేసయ్య దగ్గరికి. ఇలాగ చాలాసార్లు అలాగనే జరిగింది. ఇప్పుడు వాళ్ళు రోమా రాజ్యం పరిపాలిస్తుంటే ఏమవుతున్నదంటే అక్కడ జరుగుతున్న సంఘటన ఏంటంటే, ఒకసారి యేసయ్య దగ్గరికి కొన్ని నాణ్యాలు తీసుకొని వచ్చి, కాయిన్స్ తీసుకొని వచ్చి, అయ్యా రాజేమో ట్యాక్స్ కట్టమంటున్నాడు, మరి ట్యాక్స్ కట్టాలా వద్దా? ఏమండి, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ మీరు కట్టాలా వద్దా? మీకు బాగా ఆదాయం వస్తూ ఉంది, కట్టాలా వద్దా అంటే మీరు ఏం చెప్తారు? పోనీ సరే ఇండియా కాబట్టి కడతాము, అమెరికా వాడో లేకపోతే ఇంగ్లాండ్ అనుకో ట్యాక్స్ కట్టాలంటే మీరు కడతారా మీరు? ఇప్పుడు అలాగ రోమానికి ట్యాక్స్ కట్టాలా? కట్టమని చెబితే రాజుకు ఓకే, కానీ ప్రజల దృష్టిలో ఏమైపోతాడు? ఏంటి మనోడేనా అసలు ట్యాక్స్ కట్టమంటున్నాడు? ఒకవేళ వద్దు కట్టద్దండి అని చెబితే ఏమైపోతుంది? ప్రజలకేమో ఫేవర్ అవుతుంది, కానీ రాజు ఏం చేస్తాడు? ట్యాక్స్ కట్టద్దని చెప్తున్నాడు అని చెప్పి అతన్ని జైల్లోకి వేయాల. అన్నీ ఇట్లాంటివే. హల్లెలూయా. యేసయ్య దగ్గరికి అట్లా ఇరికిచ్చేటివన్నీ తీసుకొని వచ్చేవారు ఆయన్ని ఇరికించడానికి. ప్రతిసారి అలాగే జరిగింది. యేసయ్య దగ్గరికి వచ్చిన ప్రశ్నల్లో దాదాపుగా అన్నీ అవే తీసుకొని వచ్చేవాళ్ళు అనమాట. ఆయన ఎలాగైనా సరే ఇరికించాలని చెప్పి, మాటలలో ఇరికించాలని, రూల్స్లో ఇరికించాలని ఆయన దగ్గరికి తీసుకొని వచ్చేవాళ్ళు. ఆమెను కూడా తీసుకొని వచ్చారు. అయ్యా మన ధర్మశాస్త్రం చెప్తా ఉంది, మన రాళ్ళు కొట్టి చంపేయాలా, ఇప్పుడు ఏమంటావు? ఏమండి, మోషేకి అనుకూలంగా మాట్లాడాలా, వ్యతిరేకంగా మాట్లాడాలా? ఇప్పుడు హల్లెలూయా. మన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇతడు ధర్మశాస్త్రపు విరోధి, ధర్మశాస్త్రానికి అనుకూలంగా మాట్లాడా, ఆమెను చంపేయాలి. హల్లెలూయా. దేవుడు మంచివాడు. వెంటనే ఆయన ఒకే ఒక మాట, మనందరికీ తెలిసిన మాట, ఎవడైతే పాపం చేయలేదో వాడు రాయేయండి. మానవులమైన మన జీవితాలు ఎలా ఉంటుందంటే, మన కంటిలో ఉంటున్నటువంటి పెద్ద దూలమును పక్కన పెట్టి, మన ఎదుట ఉన్నవాని కంటిలో ఉంటున్నటువంటి చిన్న నలుసు, ఏంటి చిన్న హల్లెలూయా, చిన్న నలుసు ఎంత ఉంటుందో తెలుసా? అది ఒక ఆవగింజ కంటే దాంట్లో ఒక 10వ భాగం కూడా ఉండదు నలుసు. దూలం ఎంత పెద్దగా ఉంటుందో తెలుసా? వీటి నుంచి అంత దూరం కనబడుతుంది అది. హల్లెలూయా. దూలం లేకపోతే దూలం అంటారు కదా, అర్థమవుతున్నది కదా? ఇంకా పెద్దది, ఇంత పెద్దది నీ దగ్గర ఉంటున్నవన్నీ దాచిపెట్టుకునేసి పక్కనోడు